హలో గైస్, ఇదైతే నైట్ ఇంకా అన్ని టెంట్ హౌస్ సామాను మొత్తం కడుగుతున్నారు. మమ్మీ ఏమో మంచిగా కూర్చొని చేస్తుంది మా మమ్మీ, మా డాడీ ఏమో పాపం వంగి చేస్తుంటే కూర్చొని మంచిగా చీరలో కూర్చొని చేస్తుంది మా మమ్మీ. ఇట్లా అంటే మా మమ్మీకి మస్తు కోపం వస్తాయన్నా, ఎందుకు ఆన్ కెమెరాలో మా మమ్మీ ఎక్కువ మాట్లాడేది. మా డాడీ పాపం చూడండి గైస్ ఎట్లా వంగి కడుగుతున్నాడు. కష్టం చేస్తారు, చాలా కష్టంతో పాటు ఇష్టం కూడా చాలా ఉంది. ఆ ఇష్టం ప్రేమతో పంచి ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. మా అమ్మని చూడొచ్చు ఎంత మంచిగా అడుగుతుందో. మోటార్ బండి చూడొచ్చు గైస్, మోటార్ బండి చూడొచ్చు గైస్. మీరు వాటర్ పట్టేది ఇంకా డాడీ ఆడపోనీకి లేదు. చూడండి పాపం ఈవినింగ్ మా అన్న నీళ్ళు మోసుకుంటా మా అన్న కష్టపడ్డాడు. ఇప్పుడైతే మా మమ్మీ మా డాడీ ఇద్దరు కూడా కష్టపడుతున్నారు. మొత్తం నా కోసమే, ఏం కాదులేండి, నా కోసమే కదా, కష్టపడని అండి. ఈ మాట అంటే నన్ను వేసుకుంటారు, అట్టుగా. చూడండి ఇంత పెద్ద గిన్నె ఉంటుంది గాయస్ మమ్మీ. ఇక ఇంతసేపు ఇది రేపటి కోసం గాయస్, ఎందుకంటే టెంట్ హౌస్ నుంచి డైరెక్ట్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ మనం ఫ్రెష్ చేసుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది క్లీన్నెస్. ఎందుకంటే మనం ఎంత క్లీన్ ఉంటాం, మిగతా వాళ్ళు ఎలా కడిగారో మనకు సంబంధం లేదు. మనం దగ్గరకు వచ్చిన తర్వాత మనం నీట్గా కడుగుతాము, ప్లస్ పంపించేటప్పుడు కూడా నీట్గా కడిగిస్తాం. వాళ్ళు కడగాల్సిన అవసరం కూడా ఉండదు. అవును, అంత నీట్గా కడుగుతుంది మా మమ్మీ కూడా. అయితే ఇంకా మంచిగా కడుగుతుంది గాయస్. అది ఇంకో వీడియో కూడా చేస్తాను నేను, అది కడిగేటప్పుడు మేము గడిగిచ్చినట్టు మళ్ళీ వాళ్ళైతే మాకు గడిగి ఇయ్యారనమాట. టెంట్ హౌస్ అంత నీట్గా గడుగుతుంది మా మమ్మీ అయితే. చూడండి ఇట్లా ఉంగి టెంట్ హౌస్దే అయ్యి ఉండొచ్చు, కానీ మా ఇంట్లో సామాన్ లాగానే అవంతా టెంట్ హౌస్ సామానే, కానీ మొత్తం మాడిపోయి వచ్చినాయి అవి గిన్నెలు. డాడీ కూడా చాలా కష్టపడుతుంది గైస్. అసలు మా డాడీ ఎక్కువ పని చేయడు గైస్, కానీ నా కోసం కష్టపడుతాడు గైస్.